ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల 9 ఇయర్స్కే స్కూల్ మానేసి ఫ్యాక్టరీస్లో దొరికిన ప్రతి చిన్న జాబ్ చేస్తూ ఎదిగిన ఓ అబ్బాయి $22 బిలియన్ నెట్వర్త్ ఉన్న కంపెనీని స్థాపించాడు. 15 ఇయర్స్ వచ్చేంత వరకు కొన్ని షాప్స్ లో వర్క్ చేస్తూ ఫైనల్ గా ఒక ఎలక్ట్రిక్ లైట్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. ఫ్యాక్టరీలో తన పని చేసుకుంటూనే ఫ్రీ టైమ్ లో ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఒక ఇంప్రూవైజ్డ్ సాకెట్ డిజైన్ చేశాడు. ఆ డిజైన్ ని చూసి వాళ్ళ సూపర్వైజర్ అండ్ కొలీగ్స్ అది వర్క్ అవ్వదని చెప్పారు. కానీ ఆ ప్రోడక్ట్ మీద నమ్మకంతో అతను జాబ్ కూడా మానేసి వాళ్ళ ఇంట్లోనే ఓన్ కంపెనీ సెట్ చేసుకున్నాడు. పెద్దంత క్యాపిటల్ అమౌంట్ లేదు, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, ఓన్లీ వైఫ్ అండ్ బ్రదర్ ఇన్ లా సపోర్ట్ తో ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ప్రతి రోజు తన ప్రోడక్ట్ తీసుకొని షాప్స్ కి వెళ్ళి సేల్స్ కోసం ట్రై చేస్తున్నా సేల్స్ రాక ఇంట్లో ఉన్న వాల్యుబుల్స్ అన్ని అమ్మేసి ఏదో నడుపుతూ వచ్చాడు. ఫైనల్ గా కంపెనీయే దివాలా తీసే పరిస్థితి వచ్చింది. అండ్ ఆ టైం కి లక్కీగా సడన్ గా ఒకేసారి 1000 ప్రోడక్ట్స్ ఆర్డర్ వచ్చింది. అండ్ ఆ వచ్చిన మనీతోనే బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ ఎన్నో ఇన్నోవేషన్స్ చేస్తూ ఆ చిన్న బిజినెస్ ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చారు. ఆ ఫౌండరే కొనోసుకే మాత్సుషితా అండ్ ఆ కంపెనీయే పానాసోనిక్.